మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓనర్స్ కొంతమంది ఏం చేస్తారనంటే వీళ్ళు రెంట్ ఇన్ టైంలో కట్టినా సరే ఓనర్స్ కొంతమంది హెరాస్ చేస్తూ ఉంటారు కదా. హెరాస్ చేసేటువంటి వాళ్ళకి లీగల్గా ఎలాంటి రెమెడీస్ ఉంటాయి, దీంట్లో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. కుదిరితే మీ అపార్ట్మెంట్లలోనూ మీ ఇళ్లలోనూ షేర్ చేసుకోండి. ఎక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అని అంటే టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఎక్కడే కాంటాక్ట్ నెంబర్ మీకు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీ సమస్యను మీరు చెప్పొచ్చు అపాయింట్మెంట్ తీసుకొని. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. నాగరాజు గారు, సార్, అద్దెంట్లో ఉండేటువంటి వాళ్ళు కామన్గా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అన్న హరాస్మెంట్ ప్రాబ్లమ్స్, ఇవి ఎన్ని రకాలుగా ఓనర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు జనరల్గా, అండ్ ఎలా అర్థం చేసుకోవాలి అటువంటి వాటిని? నాగరాజు గారు, టెనెంట్స్ సంబంధించి కూడా కొన్ని హక్కులు అయితే ఉంటాయి నాగరాజు గారు. కొన్ని సందర్భాల్లో మనం అద్దెలలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అది బ్యాచులర్ లైఫ్లో ఉన్నావా, లేకపోతే ఫ్యామిలీతో కలిసి ఉన్నావా, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో ఉండడం కావచ్చు, లేకపోతే షాప్స్లో రెంట్కి కూడా ఉండొచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు. అద్దెదారులకు కూడా కొన్ని హక్కులు అయితే చట్టపరంగా కొన్ని రక్షణ హక్కులు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇంటి యజమానులు అన్ని చోట్ల మంచి వాళ్ళు అయితే ఉండే అవకాశం చాలా తక్కువ. కొంతమంది హెరాస్మెంటే పనిగట్టుకొని చేసే కొంతమంది ఇంటి ఓనర్స్ కొంతమంది ఉంటారు, కావాలని చేస్తారు. అదొక టైప్ ఆఫ్ ఒక సైకిక్ ఆలోచన అనుకోండి, ఇతరత్ర ఏదైనా అనుకోండి. కానీ కొంతమంది ఇంటి యజమానులు వాంటెడ్లీ చేస్తారు. ఈ మొత్తం కేటగిరీస్ చేసినట్లయితే 3 రకాల కేటగిరీ చెప్పుకోవచ్చండి హెరాస్మెంట్. ఇప్పుడు నేను చెప్పే 3 కేటగిరీల్లో ఏదో ఒక కేటగిరీలో ఈ ఇంటి యజమానుల ద్వారా హెరాస్మెంట్ పొందినటువంటి అద్దెదారులు కొంతమంది ఉండే అవకాశం కూడా ఉంటుంది. 3 రకాల కేటగిరీల్లో ఫస్ట్గా చెప్పుకోవాల్సింది మానసికంగా హెరాస్మెంట్ చేయడం. మెంటల్ హెరాస్మెంట్ అనేది ఇది ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. ఇది బయటికి కనిపించదండి. చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోను నలుసు ఇంటిలోను పోరు అంటారు చూసారా. ఆ ఇంటిలోను పోరు అనేది బయటకు కనబడదు నాగరాజు గారు. ఇంటి ఓనరు పైనే ఉంటాడు, కిందన అంటే 2 ఫ్లోర్స్ అనుకోండి, ఇండిపెండెంట్ హౌసెస్ నేను చెప్తున్నాను. పైన సెకండ్ ఫ్లోర్లో ఆయన ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇస్తాడు. ఇక వాళ్ళ బాధలు వర్ణాతీతం అండి. ఏ రకంగా ఇబ్బంది పెడతారంటే, ఒకటే స్టేర్ కేస్ ఉంటుంది, ఒకటే లిఫ్ట్ ఉంటుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ లిఫ్ట్ డోర్ లాంచ్ చేయండి అని చెప్తూ, స్టేర్ కేస్ మీద వెళ్ళేటప్పుడు కూడా అక్కడ చిన్న దుమ్ము పడినా, ఒక ధూళి పడినా ఇమీడియట్గా ఫోన్ చేసి, సార్ అక్కడ పలానా స్టెప్స్ మీద దుమ్ము పడింది, మీరు క్లీన్ చేసుకోలేదు, చిన్న మరక పడింది, క్లీన్ చేయలేదు. ఇంకా పైన ఉన్నారంటే నెత్తి మీద ఉన్నారంటే నెత్తి మీద మనకు ఒక ఇబ్బందులు పడడం మామూలుగా ఉండదు, ముఖ్యంగా ఇండిపెండెంట్ హౌస్లో. ఇక అపార్ట్మెంట్ల పరిస్థితి తర్వాత చెప్తాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ మెట్ల మీద వెళ్ళేటప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. చిన్న మరక పడిన గోడ దగ్గర చిన్న ఆ సున్నం అక్కడ పెచ్చులోడిపోయినా ప్రతిదీ కూడా కారణం మీరే అని చెప్తూ, ఇక ఏదో మనం పని మీద వెళ్తుంటాం, లిఫ్ట్ డోర్ వేయలేదు, లిఫ్ట్లో ఎలా జరిగిందని చెప్తూ, ఆ లిఫ్ట్లో కూడా దుమ్ము ఉందని, ఇంకా ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలంటే మానసికంగా మామూలుగా ఉండదు. ఇది నేను చెప్పే చాలా చిన్నదిగా అనిపిస్తాను నాగరాజు గారు, కానీ ఆ అనుభవించాడుగా బాధ ఏంటో తెలుసు అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక ఇంటి లోపలికి వస్తే చిన్న సౌండ్ వచ్చినా, ఇంట్లో చిన్న మేక్ కొట్టినా, ఇంట్లో చిన్న పెచ్చులుడినా ప్రతిరోజు రావడం చూడడం మీరు నవ్వుతారు కానీ వాస్తవాలు సార్. ఎందుకంటే హైదరాబాద్లో ఆ బాధలు మేము ఒక 10 ఏళ్ళ పాటు పడిచ్చాం కాబట్టి, ఇంటి ఓనర్స్ ఇంటి పైన ఉన్నారంటే ఆ బాధ. దీని మీద సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, ఒక 20 years బ్యాక్, చిత్రం బలరావి చిత్రం సినిమా కూడా వచ్చిందండి. అందులో బ్రహ్మానందం వీళ్ళందరూ కూడా బ్యాచిలర్స్ లైఫ్ ఉంటారు, పైన కింద ఫస్ట్ ఫ్లోర్లో గరుడాచలం పెడతారు, కోట శ్రీనివాస దగ్గర ఉంటారు. వాళ్ళ బాధలు చూడాలంటే ఇంటి ఓనర్స్కి ఇంటి టెనెంట్స్కి మధ్య బాధలు చూడాలంటే ఫన్నీగా ఉన్న చాలా అద్భుతంగా తీసిన సినిమా అది. నేను ఆ సినిమాని ప్రమోట్ చేయడం ఉద్దేశం కాదు. బాధలు ఏ రేంజ్లో ఉంటాయి, మానసికంగా బాధ. ఇంటిలోనే కాస్త మంచం సౌండ్ వచ్చిందంటే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు. ఏదో జరిగిపోతుంది, మా ఇంట్లో ఏం జరిగిపోతుంది చెప్పండి అని చెప్పేసి. ఇంట్లో కాస్త గోడ మేకు కొట్టామంటే పరిగెత్తుకుంటూ వస్తారు. ఇదొక టైప్ ఆఫ్ బాధ. అయితే మానసికంగా పెట్టే బాధలు మామూలుగా ఉండవండి. ఇంట్లో ఆడపిల్లలు కానీ పొరపాటు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా జోక్యం చేసుకుంటారు. మీ అమ్మాయి ఆ రోజు అక్కడ ఉంది, మీ అమ్మాయి బస్ స్టాండ్ నిలబడింది, వాళ్ళ నాన్నగారికి ఫోన్లు చేసి చెప్తుంటారండి, అక్కడ ఎందుకు నిలబడ్డారు, ఈ అమ్మాయి అక్కడ నిలబడింది, ఈ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చింది అంటే వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసేసుకుంటారు నాగరాజు గారు. ఈ ఓనర్స్ వాళ్ళ హద్దులు దాటిపోయి వ్యక్తిగతంగా కూడా వచ్చేస్తారు. మానసికంగా టార్చర్ అంటే, ఇంటికి పొరపాటున మన చుట్టాలు వచ్చారనుకోండి, ఆ రోజు ఇంటికి మనకి ఎవరైనా, ఇక మన బాధ వర్ణాతీతం, నాకు చెప్పుకోవడానికి కూడా ఇంకా కష్టం. ఇంటికి ఎంతమంది వచ్చారు, ఎన్ని బకెట్ నీళ్ళు వాడుతున్నారు, ఎంతమంది లెక్కలు వేస్తారనమాట. ఎన్ని బకెట్ నీళ్ళు వాడుతున్నారు, ట్యాంక్ ఫుల్ అయిందా లేదా, ప్రతి నెల మీరు కట్టే కరెంట్ బిల్ ఎంత అవుతుంది, ఈసారి మీ ఇంట్లో 10 మంది వచ్చారు కాబట్టి ఈ దఫా మీరు ఎక్స్ట్రా ఒక అమౌంట్, ఈ సెట్ నెంబర్ 500 రూపీస్ 1000 రూపీస్ పెంచమని చెప్పి మన బంధువులకి చెప్పుకోలేము,
రావద్దని చెప్పలేం. వచ్చిన తర్వాత ఇంటి ఓనర్‌తో పడే బాధలు మామూలుగా ఉండవు. చాలా దయనీయంగా ఉంటాయి ఆ మానసికంగా పడే బాధలు. దీనికి రెమెడీ ఏంటంటే సెక్షన్ 503 అండ్ 504 మానసికంగా గానీ ఎవరైనా ఇట్లాంటి బాధలు పడితే ఇమ్మీడియేట్‌గా ఈ సెక్షన్ ప్రకారం వాళ్ళ మీద సివిల్ కోర్ట్‌లో లీగల్‌గా చర్యలు తీసుకునే హక్కు కూడా ఒక టెనెంట్‌గా ఉంది. ఇంతే కాకుండా నాగరాజు గారు రాత్రిపూట గట్టిగా మాట్లాడడం, బిగ్గరగా మాట్లాడడం, మనం రెంట్ పే చేసినప్పటికి కూడా ఇంకా 15 రోజులు ఉంటుండగానే బిఫోర్ స్టార్ట్ చేస్తారు. సార్ పలానా టైంకి రెంట్ ఇవ్వాలి, నాకు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా పేమెంట్ చేయండి అని చెప్పి ఇంకా 15 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు. ఫోన్ చేయడం, మెసేజ్లు పెట్టడం, ఆ టైంకి నాకు రెంట్ కావాలని చెప్పి పదే పదే గుర్తు చేస్తూ మాట్లాడడం. ఇది కాకుండా రాత్రి ఇంటికి వచ్చి తలుపులు తట్టడం, అంటే ఏ చిన్న సౌండ్ వచ్చినా ఏమొచ్చినా అర్ధరాత్రి అపరాత్రం లేకుండా ప్రతిసారి ఇంటికి వచ్చి తలుపులు తట్టడం, అంటే ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలన్నీ కూడా ఇది అదని కాదు నాగరాజు గారు. వాళ్ళు పెట్టే చార్జెస్ నేను చెప్తున్నాను కదండి, ఇండిపెండెంట్ హౌసుల్లో కానీ, అపార్ట్మెంట్లో కానీ, షాపుల్లో కావచ్చు, ఎక్కడున్న టెనెంట్స్కైనా వెళ్తూ కాసేపు ఆగా లోపలికి వెళ్ళి ఒకసారి అంతా చూసుకుంటూ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి ఆ చేదస్త మనుషులు కూడా ఉన్నారండి ఇప్పటికి కూడా. ఇంకా రెంట్స్కి ఇచ్చేవాళ్ళు పైన ఉండే ఒకసారి ఇంటికి వస్తాడు, సార్ రావచ్చు అని చెప్పి లోపలికి వచ్చి కూర్చొని అన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ కూడా వెళ్ళే మహానుభావులు ఇప్పటికి కూడా ఇంటి యజమానులు. ఇంకొంతమంది ఏం చేస్తుంటే పక్క టెనెంట్స్ ఉంటారనుకోండి, మనతో పాటు టెనెంట్స్ ఉన్నారంటే ఆ టెనెంట్స్ దగ్గర మన గురించి బ్యాడ్గా ప్రచారం చేయడం, ఆయనకి జాబ్ లేదు అని, అంటే వ్యక్తిగత విషయాలు, జాబ్ విషయంలో కావచ్చు, మన పర్సనల్ విషయాల్లో కావచ్చు, మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాలు, మన పర్సనల్ విషయాల్లో కూడా మన టెనెంట్స్ దగ్గర చాలా బ్యాడ్గా ప్రచారం చేసే ఇంటి యజమానులు రెంట్ కూడా సరిగ్గా కట్టినా కూడా రెంట్ సరిగా కట్టినా కూడా పొరపాటు ఏదో సందర్భాల్లో ఒక రోజు లేట్ అయింది అనుకోండి, కాస్త అటు ఇటు, ఇంకా అవమానం మామూలుకరంగా ఉండదు. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన వాట్సాప్ మెసేజ్ చూస్తుంటే వాళ్ళే ఒక 20 మెసేజ్లు ఉంటాయి కంటిన్యూగా. అట్లా మానసికంగా వేధింపులకు గురి చేయడం అన్నది, అరే ఇంత చిరాకు వస్తుంది ఇంటికేదో కాస్త ఇంటికేదో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళేసరికల్లా ఇంటి ఓనర్ ఉండాలని భయపడిపోయి కాస్త రోడ్ల మీద తిరిగే మహానుభావులు కూడా కొంతమంది ఉన్నారు ఇంటి టెనెంట్స్. అంటే చెప్పుకోలేని మానసికంగా ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేయాలో అన్ని రకాల వేధింపులకు కూడా గురి చేస్తారు వీళ్ళ సందర్భం నుంచి నాగరాజు గారు. వీళ్ళకి సరైన రెమెడీ ఏంటంటే లీగల్గా సెక్షన్ 503, 504 ప్రకారం వీళ్ళకి మానసికంగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సిటీ సివిల్ కోర్టులో దీని మీద ఒక పిటిషన్ వేసుకోవడం. ఇది కాకుండా రెంట్ కంట్రోలర్ అని చెప్పి ప్రతి మున్సిపల్ ఆఫీస్లో కూడా ఒక పర్సన్ ఉంటారు. ఈ టెనెంట్స్ యాక్ట్ ఉంది, ఏపీ తెలంగాణ రెంట్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, అందులో రెంట్ కంట్రోలర్ అని చెప్పి ఒక ఆయన ఉంటారు. అక్కడికి అతనికి కూడా వెళ్ళి మనం రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా నోటీస్ పంపించి టెనెంట్స్కి ఉన్నటువంటి రైట్స్ మీద వాళ్ళు కూడా ఒక నోటీస్ పంపిస్తారు ఇంటి యజమానులకు కూడా. ఇది మెంటల్గా ఉన్నటువంటి అంటే మానసిక వేధింపులకు ఏ రకంగా గురి చేస్తారని చెప్పే ఉద్దేశం ఇది. ఇక నెంబర్ 2 విషయానికి వచ్చినట్లయితే శారీరకంగా ఫిజికల్గా ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా నేను చెప్తాను. ఇది కొద్దిగా వింతగా ఉన్నప్పుడు కూడా వాస్తవం నాగరాజు గారు. ఫిజికల్గా ఎలా చేస్తారంటే ప్రతి ఒక్క టెనెంట్ ఉన్నటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం, మీరు ఒకసారి మీ ఇంట్లో ఆ ఇంట్లో మీరు టెనెంట్గా ఉండేటప్పుడు మీ పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చే హక్కు ఆయనకు కూడా లేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలండి. వితౌట్ యువర్ పర్మిషన్ ఇద్దరు ఫోన్ కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చే హక్కు ఇంటి ఓనర్ కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అడపాదడప వస్తుంటారు ఇంట్లోపలికి వస్తే. ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, వాళ్ళ మగవాళ్ళు కావచ్చు, అడపాదడప అంటే ఏదో మా సొంత ఇల్లున్నట్టుగా లోపలికి రెంట్కి ఇచ్చినప్పుడు కూడా ఇంట్లోపలికి ఫ్రీగా వచ్చేస్తుంటారు, కిచెన్లోకి వెళ్తుంటారు, బెడ్రూమ్లోకి వెళ్తుంటారు, ప్రతి విషయంలో అంటే ప్రతి రూమ్లోకి ఎంటర్ అయిపోతుంటారు. ఇది ఫిజికల్గా చాలా తప్పని లెక్కలకు వస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా సందర్భాల్లో కాస్త రెంట్ కాస్త డిలే అయింది అనుకోండి, ఒక 2 days 3 days రెంట్ వీళ్ళు ఎక్స్క్యూజ్ చేయకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి పవర్ కట్ చేసే కొంతమంది శాడిస్ట్ యజమానులు ఉంటారు. అదేవిధంగా నల్లా కనెక్షన్, పవర్ సప్లై కాకుండా వాటర్ కనెక్షన్ ఉంటుంది, ఆ వాటర్ని కట్ చేస్తారు. మీరు పేమెంట్ ఇస్తే తప్ప మేము వాటర్ ఇవ్వని చెప్పి ఇంటికి వెళ్తున్న వాటర్ లైన్ కట్ చేస్తారు, ఇంటికి వెళ్తున్న పవర్ని కట్ చేస్తారు. కింద ఉండే మోటార్ అయితే జనరేటర్ ఉంటాయి, ఆ జనరేటర్ కనెక్షన్ కూడా ఇంటికి ఇచ్చే ప్రయత్నం చేయరు. ఇవన్నీ కూడా ఫిజికల్ డ్యామేజ్కి ఎందుకు వస్తుంది. అదే కాకుండా వాళ్ళ అద్దెదారులకు ఆస్తిని కూడా నష్టాన్ని కలిగిస్తారు. ఏ రకంగా ఆస్తిని కష్టం అంటే ఆ ఇంట్లో ఉన్న కిటికీలు అవి డ్యామేజ్ చేయడం, అంటే వాళ్ళు ఉన్న వీళ్ళ హౌస్ అయినప్పటికీ కూడా ఫిజికల్గా ఇంట్లో చొరబడి కాస్త ట్రెస్పాసింగ్ అంటారు, లోపల ఇంట్లో చొరబడి ఆ తలుపులు కొట్టడం కానీ, లేకపోతే కిటికీలు బ్రేక్ చేయడం కానీ, గ్లాస్ బ్రేక్ చేయడం కానీ, అంటే గట్టిగా వర్షం పడుతుంది అనుకోండి, నేను చెప్తాను రెయిన్ సీజన్లో ఆ పక్కన ఏదో మామిడి చెట్టు ఏదో ఉంటుంది, ఆ సందర్భాలు ఏం చేస్తారంటే ఇంకా వీళ్ళు అంటే ముందు అలర్ట్ అయిపోతారు, వీళ్ళు ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళిపోయి వీళ్ళే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ కిటికీలన్నీ సర్దేసుకోవడం. అంటే మా ఇల్లుది అంటే వాళ్ళకి రెంట్కి ఇచ్చే కనీస జ్ఞానం కూడా మర్చిపోయి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ ఇంట్లో మన సొంత ఇంటికి ప్రవర్తిస్తారు. ఒక్కోసారి ఆ ఇంట్లో కాస్త మాట పెరిగింది అనుకోండి, ఫిజికల్ డ్యామేజ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టెనెంట్స్ యొక్క ప్రాపర్టీస్, టీపై కావచ్చు, చైర్స్ కావచ్చు, ఇంట్లో టీవీ కావచ్చు, అంటే కాస్త మాట గట్టిగా వచ్చిన సందర్భాల్లో వాళ్ళ ఫిజికల్ అంటే వాళ్ళు ఉన్నటువంటి ఐటమ్స్ని కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే స్థాయికి వెళ్తారు. ఇది కాకుండా ఇంకా కాస్త పరిణితి పెరిగింది అనుకోండి, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాల స్థాయి కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఇది సత్యం నేను చెప్తున్నాను, వాస్తవాలు కూడా ఇంట్లో ఫాల్ సీలింగ్ దగ్గర కూడా
కొన్ని చోట్ల కొన్ని ప్రైవేట్ ప్లేసుల్లో కూడా హిడెన్ కెమెరాస్ పెట్టడం కూడా ఇది రీసెంట్గా మనకి గుజరాత్ జామ్నగర్లో ఒక కేసు కూడా బయటపడింది. జామ్నగర్లో జరిగిన సంఘటన కూడా అదే. అంటే హిడెన్ కెమెరాస్ పెట్టి వాళ్ళ యొక్క ప్రైవేట్ రూమ్స్లోకి వెళ్ళి తొంగి చూడడం ఉన్నది. ఇది యాక్చువల్గా తర్వాత పెద్ద ఇష్యూ అయింది. దాని తర్వాత ఇంటి ఓనర్ చేయలేదు, ఇంటి ఓనర్ తలకి అబ్బాయి చేశాడని చెప్పి అదొక ఇష్యూ అయింది. రీసెంట్గా కోర్టులో కూడా ఇంకా స్టిల్ జామ్నగర్ కేసులో కోర్టులో ఇది నడుస్తూ ఉంది. ఇంట్లో భర్తలు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అడ్వాంటేజ్ తీసుకొని పదే ఇంట్లోకి రావడం, వాళ్ళ ఒంటి మీద చేస్తూ మాట్లాడడం, ఏదో ఒక రిలేషన్షిప్ పెట్టుకొని మాట్లాడడం, అది క్యాస్ట్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, లేకపోతే హోదా కావచ్చు, ఏదో ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటూ వాళ్ళతో పదే మాట్లాడడం. ఇంకా స్థాయి మించి ఏం చేస్తారంటే వాళ్ళని బాడీని టచ్ చేసుకుంటూ వాళ్ళ ప్రైవేట్ బెడ్రూమ్లో కూడా వెళ్ళి మాట్లాడేంత అక్కడ దాకా కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. ఇది శారీరక హింస విషయానికి కిందకు వస్తుంది. ఇది సెక్షన్ 441 ట్రెస్పాసింగ్, అంటే అనుమతి లేకుండా ఒక ఇంట్లోకి ప్రవేశించడం. అది మీరు అద్దెంట్లో ఉన్నప్పుడు కూడా మీరు సెక్షన్ 441 ప్రకారం ట్రెస్పాసింగ్ ఎందుకు వస్తుంది. అదేవిధంగా 427 ఇది ఆస్తి నష్టం. బిఎన్ఎస్ 231 ప్రకారం అయితే అక్రమంగా ప్రవేశించడం, మీ యొక్క అనుమతి లేకుండా మీ యొక్క ప్రైవేట్ ఇంట్లోకి, అంటే మీ ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం బిఎన్ఎస్ 231 కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా శారీరకంగా చేసినటువంటి ఒక డ్యామేజెస్ కావచ్చు, హింస కావచ్చు, ఒక ఓనర్స్ చేస్తారు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని. సో ఇక్కడ థర్డ్ పాయింట్ నాగరాజు గారు, అడ్డంగా ఒప్పందం లేకుండా ఖాళీ చేయమని చెప్పడం. ఇది ఏ సందర్భాలు వస్తుందంటే చాలా ఓనర్స్ 95% ఓనర్స్, ఈ వర్డ్ చెప్పడానికి కూడా నేను సాధిస్తున్నాను, వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ అంతా కూడా క్యాష్ పార్ట్లు ఇవ్వమని చెప్పి మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా రెంట్కి ఇస్తారు. సార్ ఈ రెంట్ కూడా మీరు ఎక్కడ కూడా మీరు ఆన్లైన్లో కానీ, ఫోన్పేలు కానీ, గూగుల్ పే కానీ ఎటువంటి ఒక వైట్ ట్రాన్సాక్షన్ కాకుండా మాకు క్యాష్ ఇవ్వాలి అని చెప్తారు. ఈవెన్ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ అడ్వాన్స్ అమౌంట్ కూడా మీరు క్యాష్లోనే తీసుకుంటారు. ఎవ్రీ మంత్ రెంటల్ అమౌంట్ ఏదైతే పే చేస్తారో అది కూడా క్యాష్లో తీసుకుంటారు. ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతారు టెనెంట్స్. ఏ రకంగా గురవుతారో నేను చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ ఉండదు, పేమెంట్ చేస్తుంటే ఒక లింక్ ఎప్పుడైతే లేకపోతే ఇమీడియట్గా ఏం చేస్తారంటే 2 months రెంట్ పే చేస్తారు. ఏ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 రెంట్ పే చేస్తున్నారు. సడన్గా ఏమంటారు 2 months తర్వాత వేరే వాళ్ళు నాకు ఆల్రెడీ 20,000 రెంట్ వస్తుంది, మీరు ఆ అమౌంట్ ఒక 18,000 రూపీస్ పెంచుతారా లేకపోతే నేను వాళ్ళకి ఇమ్మంటారా అని చెప్తే ఆయన ఫోర్స్ చేస్తాడు. ఈ రకంగా కూడా ఎకనామిక్ థ్రెట్స్ అనమాట. అంటే మీరు ఏం చేస్తారంటే నా ఇంట్లో ఉన్నా అని చెప్పి మీరంతా ప్రిపేర్ అయ్యి ఉంటే అదే మీరు కానీ ఆన్లైన్లో పేమెంట్ కానీ ఒక వైట్ ట్రాన్సాక్షన్ మీరు చూపించినట్లయితే, ఒక అగ్రిమెంట్ మీ మధ్య బాండ్ ఉన్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వైట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని మీరు ఎప్పుడైతే ఎంటర్టైన్ చేశారో ఇమీడియట్గా ఆయన ఏం చేస్తారంటే ఎకనామిక్ థ్రెట్స్ అనే కాన్సెప్ట్లో ఏం చేస్తారంటే ఇమీడియట్గా నాకు అర్జెంట్గా చేసేయండి సార్ అంటే దానికి టైం లిమిట్ ఉండదు. సడన్గా 2 monthsకి, ఎవ్రీ మంత్ 3 monthsకి, 4 monthsకి ఒకసారి కూడా రెంట్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. చాలా చోట్ల చాలా మంది ఇబ్బందులు పడే సందర్భాలు కూడా మాకు చాలా కేసులు కూడా వస్తుంది. సందర్భించి నాగరాజు గారు అడిగితే ఏంటంటే లేదంటే వైట్ అమౌంట్ అడుగుతున్నాడు ఆయన, క్యాష్ బ్లాక్ అమౌంట్ అడుగుతున్నాడు, క్యాష్ అడుగుతున్నాడండి, అందుకే నేను మీకు క్యాష్ ఇస్తున్నానని చెప్పాడు. ఇక్కడ చాలా ఇబ్బంది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంది ఎంటర్టైన్ చేయకండి. మీరు ఒక రిసిప్ట్ తీసుకుని ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ అడిగి అనుకోండి, ఒక 50% క్యాష్ ఇవ్వండి, 50% వైట్ ఇవ్వండి, బట్ ఏదైనా ఒక రిసిప్ట్ తీసుకునే అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇబ్బందులకు గురేది టెనెంట్సే చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇది ఒక రకంగా. నెంబర్ 2 ఏంటంటే ఒక అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళకి మధ్య. ఈయన ఏం చేస్తాడు, ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. తనకు ఉన్నటువంటి ప్రాపర్టీ రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆల్రెడీ రెంటల్ అగ్రిమెంట్ ఒక 3 months 4 months అవగానే ఈ ఓనర్ ఏం చేస్తుంటే ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాడు. వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మేసినప్పుడు అతను వచ్చేసి ఇమీడియట్గా వేకెంట్ చేస్తారా చేయరా, నేను వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మేస్తాను కాబట్టి నువ్వు వేకెంట్ ఖాళీ చేసి వెళ్ళిపో, వాళ్ళు ఏమి ఎక్కువ రెంట్ అడుగుతున్నా అంటారు. అగ్రిమెంట్లో ఉన్నారు, ఓనర్ తన ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఆ ఓనర్ కన్నా ఈ ఓనర్ ఏం చేస్తాడంటే కొత్త ఓనర్ చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఇమీడియట్గా వేకెంట్ చేయమని చెప్పి, ఇది కూడా ఎకనామికల్ థ్రెట్స్ కిందకి వస్తుంది. ఈయనేమంటాడు, నేను ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే షాప్స్ వాళ్ళకి వస్తుంది. నాగరాజు గారు షాప్లో ఉంటాడు, సడన్గా ఓనర్ వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఇక్కడ లీగల్ రైట్స్ ఏంటంటే ఒకవేళ ప్రాపర్టీ అమ్మినా సరే, ఓనరు తన ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మినా సరే, కొత్తగా వచ్చినటువంటి ఓనర్కి ఈ పాత అగ్రిమెంట్ని కంటిన్యూ చేయాల్సిన అధికారం ఉంటుంది. ఇది యాక్చువల్గా యాక్ట్ చెప్పేది కూడా అదే అనమాట. సో కొత్త ఓనర్ కాబట్టి నేను ఓనర్గా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుందండి, కొత్త రేటు ప్రకారం ఈ రేట్ ఇస్తే తప్పి మిమ్మల్ని ఉంచుతాను, లేకపోతే వేరే వాళ్ళకి ఆ షాప్ నేను రెంట్కి ఇస్తానంటే కుదరదు. పాత అగ్రిమెంటే కంటిన్యూ అవుతుంది. మీరు ప్రాపర్టీ ఓనర్ అమ్మేసినా సరే ఇదే ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎకనామిక్ హెల్త్. ఈ యొక్క కాన్సెప్ట్ తెలుసుకోకపోతే టెనెంట్స్ చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు. మరికొన్ని సందర్భాల్లో రెంట్ ఏదైతే పే చేస్తుంటామో సడన్గా చెప్పా పెట్టకుండా ఓవర్ నైట్ ఫోన్ చేసేసి నాకు అర్జెంటుగా ఎక్స్పెన్సెస్ పెరిగాయి కాబట్టి మీరు రెంట్ పెంచండి అని చెప్పే ఓనర్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో కాషన్ డిపాజిట్ మనం ఫస్ట్ ఇనీషియల్గా ప్రాపర్టీకి మనం వెళ్ళేటప్పుడు కాషన్ డిపాజిట్ పే చేస్తాం. ఒక 2 months 3 months, కొన్ని సందర్భాల్లో బిజినెస్ బాగా డిమాండ్ ఉన్న ఏరియాలో అయితే 6 months కూడా తీసుకున్న సందర్భాల్లో ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో అర్జెంటుగా వేకెంట్ చేయమని చెప్తారు. కాషన్ డిపాజిట్గా ఏదైతే ఆ అమౌంట్ పే చేస్తామో అది ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ డ్యామేజ్ అయింది, ఈ డ్యామేజ్ అయిందని చెప్పి ఏవో దొంగ లెక్కలని ప్రిపేర్ చేసేసి దీనికి సరిపోయింది కాబట్టి నేను మీ కాషన్ డిపాజిట్ వెనక్కి ఇచ్చే అవకాశం లేదని చెప్పి కూడా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది ఓనర్స్. ఈ రకంగా కూడా. అన్నిటికన్నా మరొక దారుణం ఏంటంటే నాగరాజు గారు, వితౌట్ ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా
సడన్గా మా ఇంటి చుట్టాలు వస్తున్నారనో లేకపోతే మా పేరెంట్స్ వచ్చేస్తున్నారనో ఇతరత్ర ఏదో కారణాలు సాగ్గా చూపుతూ ఆ ప్రాపర్టీని వేకెంట్ చేయమని చెప్పి వితౌట్ ఒక నోటీస్ లేకుండా వేకెంట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తుంటారు చాలా సందర్భాల్లో. ఒకవేళ వేకెంట్ చేయకపోతే కాస్త నవ్వులట్టుగా ఉంటుంది కానీ వాస్తవాలు అంటే ఆ వెళ్తున్న వ్యక్తుల మీద కాస్త నీళ్లు పోయడం, ఆ ఇంటికి కావాల్సిన పవర్ కట్ ఏదైతే ఉంటుందో పవర్ సప్లై కట్ చేసేసుకోవడం, అదేవిధంగా నల్ల కనెక్షన్ వాటర్ సప్లై వస్తుంటుంది ఆ వాటర్ని డిస్కనెక్ట్ చేయడం, ఇట్లాంటి రకాలుగా వాళ్ళని ఏదో రకంగా బయటికి వెళ్ళాలంటే పొమ్మలు లేక పొగబెడతారన్న సామెత కూడా తెలుగులో చెప్తారు. ఆ మాదిరిగా ఏంటంటే ఇటువంటి చేష్టలను చేసి వాళ్ళని రకరకాలుగా హింసిస్తూ ఉంటారు. అంటే నేను చెప్పినట్టు ఈ కేటగిరీస్ అన్నీ కూడా టెనెంట్స్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కేటగిరీలో ఈ రకంగా సఫర్ అవుతుంటారు నాగరాజు గారు, ఏదో ఒక రకంగా ఉన్నారు సార్. ఇప్పుడు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారు కూడా, అవునండి వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అనేది. ఈ మూడిట్లో ఒక కేటగిరీ డెఫినెట్ గా ఉంటుంది. దీనికి ఎలా సార్ అంటే ఎలాంటి శిక్షలు? ఫస్ట్ ఏంటంటే నాగరాజు గారు తెలుసుకోవాలి, రైట్స్ తెలుసుకోవాలి. ఒక అడ్వకేట్ సంప్రదించడం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు కాస్త అబ్యూజ్ లాంగ్వేజ్గా ఫిజికల్గా కొట్టడం కానీ, లేదా మానసికంగా ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు మన అగ్రిమెంట్ ఒక రెంటల్ అగ్రిమెంట్లో ఉండేటప్పుడు ఆ అగ్రిమెంట్ని వాయిడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా దగ్గరగా ఉన్న రెంట్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రెంట్ కంట్రోలర్ అని ఒక పర్సన్ ఉంటారు, అతన్ని కాంటాక్ట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. లేదా స్థాయి కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఉంది సెకండ్ పార్ట్. నెంబర్ 3 ఏంటంటే ఏపీ తెలంగాణ మన రెంట్ కంట్రోల్ అగ్రిమెంట్ యాక్ట్ ఉంటుంది 1960 యాక్ట్ ప్రకారం. ఆ 60 యాక్ట్ ప్రకారం దగ్గరగా ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో మన ఎవిక్షన్ ఒక పిటిషన్ మన కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. పిటిషన్ వేస్తే ఖచ్చితంగా ఓనర్స్ కూడా పంపిస్తారు. ఇది కాకుండా మన ప్రాపర్టీస్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు జప్తు తీసేసుకుంటారు, అంటే ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తారు అని పూర్తి. ఇది ఇంకా చాలా తీవ్రమైన స్థాయి అనమాట. ఇంట్లో ఉన్న వస్తువులను పక్కన పెట్టేసి మీరు బయటికి వెళ్ళిపోమని చెప్పి కూడా బయటికి నెట్టివేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. అటువంటి సందర్భాల్లో రికవరీ కోసం అని చెప్పి కూడా మరలా మనం సిటీ సివిల్ కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఓన్లీ టెనెంట్స్కి రెంటల్ అగ్రిమెంట్లో ఉన్న వాళ్ళకి. మరలా లీజ్లో పడే వాళ్ళకి అసలు ఇంకో రకంగా ఉంటాయి నాగరాజు గారు. లీజ్ అగ్రిమెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే లీజు టెనెంట్ రెంటల్ దగ్గరగా కనిపిస్తున్నప్పుడు కూడా లీగల్గా చాలా వ్యత్యాసం ఉంటుంది. లీజ్ అగ్రిమెంట్లో ఉండడం వేరు, రెంటల్ అగ్రిమెంట్లో ఉండడం వేరు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా రెంటల్ అగ్రిమెంట్లో పడే వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన రెమెడీస్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కానీ లీజ్ అగ్రిమెంట్లో ఎలా ఉంటాయి ఆ కష్టాల సుఖాలను కూడా మనం మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం నాగరాజు గారు. డెఫినెట్గా సార్. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఇన్ని ఇబ్బందులు ఏదో ఒక దాంట్లో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రాసెస్ ఏంటి? నాగరాజు గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. అట్లీస్ట్ కాల్ చేయండి. కాల్ చేయకపోయినా అట్లీస్ట్ వాట్సాప్లో మెసేజ్ ఇచ్చినా ఇమీడియట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా లీగల్గా ఏదైనా న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా తప్పనిసరిగా ఆ విషయంగా కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాగరాజు గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ ఇబ్బంది ఉన్నా సరే రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద ఆయన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు. సో ఆయనకి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.